గోస్ట్ జాబ్స్ చాలా ఎక్కువైపోయాయి సాఫ్ట్వేర్ లో. దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఇంత ముందు కూడా ఇన్ఫోసిస్ ఇలా చేసిందని చెప్పి చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి సెంట్రల్ గవర్నమెంట్ కి. అయితే టీసీఎస్ మాత్రం ఇలా చేయదని చెప్పి చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా రతన్ టాటా గారి విలువలతో టీసీఎస్ నిలబడిందనమాట. ఉద్యోగులకు ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఇంతకు ముందు టీసీఎస్ లో లేదనమాట. టాటా గారు చనిపోయిన తర్వాతే ఇలా జరుగుతుందని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. మనం చూస్తే టాటా గారు ఆయన చేతుల్లో కంపెనీ ఉన్నప్పుడు కోవిడ్-19 వచ్చినా సరే జీతాలు ఆగలేదు. అంతేకాదు టాటా పబ్లిక్ సర్వీస్ వెల్ఫేర్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళ ఎంప్లాయీస్ కి వాళ్ళందరికీ కూడా చాలా బాగా బెనిఫిట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. మనం 2008 లో మనం చూస్తే కనుక తాజ్ హోటల్ మీద అటాక్ జరిగినప్పుడు 3 రోజుల పాటు అయినా తాజ్ బయటే ఉండి మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ చూసి తన స్టాఫ్ అందరినీ కూడా సాంత్వన కలిగించారు. అంతేకాదు తాజ్ హోటల్ రిపేర్ అయినంత కాలం ఒక్క రూపాయి కూడా జీతం తగ్గకుండా వాళ్ళకి శాలరీ ఇస్తూనే ఉన్నారనమాట. అంతేకాదు నానో కార్ ప్రాజెక్ట్ ఏదైతే చాలా లాస్ మేకింగ్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని కూడా ఆయన ఆపలేదు, ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారనమాట. టాటా సంస్థలో ఎంప్లాయ్మెంట్ అంటే అది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లాగా, టీసీఎస్ లో ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినంత సెక్యూరిటీ అనమాట. ఇంతకుముందు జేఆర్డి టాటా కూడా ఎంప్లాయీస్ ఎలా చూసుకోవాలి అని చెప్పి చాలా మందికి లెటర్స్ రాసేవాళ్ళంట మేనేజర్స్ కి. ఈవెన్ వాళ్ళకి హౌసింగ్ కట్టిస్తే ఇంటి పక్కన గార్డెన్ కూడా పెట్టాలని చెప్పి కోరుకునేవారంట. సో టాటా గ్రూప్ అంత అద్భుతంగా ఎంప్లాయీస్ ని చూసుకుంటుంది అనమాట. కానీ ఇలా జాబ్ లెటర్స్ ఇచ్చి ఆఫర్ లెటర్స్ ఇచ్చి జాబ్ ఇవ్వకపోవడం జనరల్ గా ఇవి చిన్న చిన్న కంపెనీస్ చేస్తాయి. రీసెంట్ గా సాఫ్ట్వేర్ లో గోస్టింగ్ అనే పదం చాలా చాలా కామన్ అయిపోయింది అనమాట.